వచ్చినప్పుడు ఒక ధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం? ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? అసలు కృష్ణుడు అలా చెప్పనే లేదు. అధర్మాన్ని అధర్మంతోనే జయించమని చెప్పాడు. ధర్మానికి హాని కలిగితే అధర్మాన్ని ఆశ్రయించైనా ఆ ధర్మాన్ని నిలబెట్టమని వేదం స్పష్టంగా చెప్తోంది. దుర్మార్గుడు ఎప్పటికీ మారడు. వాడు మారడు కాబట్టే దుర్మార్గుడయ్యాడు. అసలు లేనిది ఇలా ఎలా ప్రచారమైందో ఆలోచించాల్సిన